కథా ప్రపంచానికి స్వాగతం. నేటి కథ ఆ పాత కోటలో. ఆ రోజు ఎవరో నాయకుడు చనిపోతే కాలేజీ 11ంటికే వదిలేశారు. నీరవ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్. రూమ్కి వెళ్లకుండా బైక్ మీద ఊరి చివర ఉన్న పాతకోట వైపుకు బయలుదేరాడు ఒంటరిగా. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ కోట. ఇంచుమించుగా 600 సంవత్సరాల క్రితం మహేంద్ర భూపతి అనే రాజు ఏలిన రాజ్యం అది. ఈరోజు నిశ్శబ్దం ఒడిలో, శిథిలావస్థలో, దీనంగా గత వైభవం గుర్తుగా మిగిలిపోయింది. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతూ ఉంటారు. విశాలమైన పొడవాటి వరండాలు స్తంభాల ఆధారంతో నిలబడి ఉన్నాయి. స్తంభాల మీద స్త్రీ శిల్పాల వస్త్రధారణ, నగల శిరోజాల అలంకరణ, శరీర ఆకృతులు ఆనాటి ఉనికి చాటుతో ఆశ్చర్యంలో ముంచెత్తుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈనాటి నగల నైపుణ్యాన్ని తలదన్నేట్టుగా ఉన్నాయి అప్పటి ఆభరణాల నగిషీలు, ఆకృతులు. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా, ఆకర్షణీయంగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ప్రతిభ అన్నది ఏ ఒక్క కాలానికి పరిమితం కాదనేది 100% నిజం. అప్పటి వీరుల శిల్పాలు, వారి ఆయుధాలు, కండలు తిరిగిన వారి దేహ సౌష్ఠవం, ఎత్తుగా బలంగా ఉన్న తీరు, ఔరా ఎంత మంచి ఆహారం తినేవారో, ఎంత బలిష్టంగా ఉన్నారు అనిపిస్తుంది. నాట్య మంటపాలు, సభా మంటపాలు, శిలా వేదికలు వారి కళా నైపుణ్యాలను చాటి చెప్తున్నాయి. కోట చుట్టూ పెద్ద కందకం, శత్రువుల నుండి రక్షణ కోసం తవ్వబడి చాలా లోతుగా ఉంది. ఆ కాలంలో దాని నిండా నీళ్లు, అందులో భయంకరమైన మొసళ్ళు ఉండేవిట. ఇప్పుడైతే ఎండిపోయి ఉంది. కోట లోపల నేల మీద పరిచిన బండలు ఎర్ర రంగులో ఎండ పడటం వల్ల ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఏ కొండల్ని తరిగి ఆ పలకల్ని అక్కడ తాపడం చేశారో. టెక్నాలజీ లేని సమయంలో అంత ఘన నిర్మాణాలు ఎంత మేధాశక్తి ఉపయోగించి చేశారు. వారి శ్రమకి, దీక్షకు నమోవాకాలు. లోపల ఒక దేవాలయం, దాని ముందు పసరపట్టిన నీటితో నిండిన కోనేరు, అర్ధచంద్రాకారంలో ఉన్న మెట్లు ఉన్నాయి. 5 అంతస్తులున్న గోపురం నిటారుగా ధీమాగా ఉంది. గుడి ముందున్న ధ్వజస్తంభం మీది చిరుగంటలు గతంతో సంబంధం లేనట్టు గాలి వీచినప్పుడల్లా చిరుసవ్వడి చేస్తున్నాయి వీణుల విందుగా. కోట బయట లోతుగా వేళ్ళూనుకుని పెద్ద పెద్ద మానులు ఆకాశంలోకి ఎగబాకాయి. చెట్ల మీద గూడు కట్టుకుంటున్న పక్షుల అరుపులతో ఆ ప్రదేశం ప్రతిధ్వనిస్తోంది. ఓ రాతిబండను తాను తెచ్చుకున్న పాతబట్టతో తుడుచుకుని కూర్చుండిపోయాడు నీరవ్. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు అతనికి. మనస్సు 600 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రదేశంలో కూర్చుంటే ఎప్పుడూ ఇక్కడ తిరుగాడినట్లు, తనకేదో ఈ ప్రదేశంతో అనుబంధం ఉన్నట్టు, ఏదో ఇష్టం, ఏదో ఆత్మీయ భావం కలుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి, ప్రతిసారి అదే భావం. మనస్సు ఇక్కడ చిక్కుకుపోతుంది. వెళ్ళేటప్పుడు తన శక్తంతా ఆ కోటలోకి జారిపోయినట్టు, ఖాళీ శరీరంతో తను మిగిలినట్టు. ఏమిటో వింత ఆలోచనలు, విచిత్రపు ఊహలు అర్థం కావు అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు నీరవ్. కోట లోపల చాలా గదులు ఉన్నాయట. తనెన్నడూ వాటిని చూడలేదు. ఒక్కసారి తిరిగిగా చూడాలి ఆలోచిస్తూనే వెళ్ళడానికి నిలబడ్డాడు. నిలబడుతున్నప్పుడు కాలు కింది మెట్టు మీది రాతి పలక వదులుగా ఉండి కదిలినట్టు అనిపించింది. పట్టు తప్పకుండా 2 కాళ్ళు గట్టిగా అదిమి నొక్కి నిలబడ్డాడు. ఏదో పొడగాటి వస్తువు సర్రును దూసుకుపోయి గుడి ముందున్న కోనేటిలో పడింది. బుడుంగు బుడుంగుమంటూ మునుగుతూ లోపల దేనికో తగిలిన చప్పుడు. 2 లోహాలు ఒకటినొకటి తగిలితే వచ్చే ధ్వని. ఒక్క క్షణం బిత్తరపోయాడు నీరవ్. దేనికోసం చేశారు ఈ అమరిక? బహుశా ఏదైనా హెచ్చరికేమో. అంతుపట్టలేదు అతనికి. మెల్లగా ఆ రాజవంశపు కులదైవమైన శివాలయం వైపు దారి తీశాడు. పాత చెక్క తలుపులకు తాళం వేసుకుంది. ఆలయం గోడలన్నీ ఎండకు ఎండి, వానకు తడిసి రంగు మారి వికారంగా కనిపిస్తున్నాయి. వాకిట్లో నందీశ్వరుడు దుమ్ము పట్టి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా,
శివుణ్ణి ఎప్పుడు దర్శించుకుందామా అన్నట్టు ఆత్రంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది. గుళ్ళో శివలింగం చాలా పెద్దదని విన్నాడు. నిచ్చెన వేసుకుని అభిషేకం అర్చన చేయాల్సి వస్తుందని తన స్నేహితుడు చెప్పగా ఇవాళ ఎలాగైనా చూడాలనుకున్నాడు. మరి తలుపులు మూసుకుంటే ఎలా చూసేది? తలుపులకున్న కన్నాలపై అతని దృష్టి పడింది. మునుపు ఆ కన్నాలలో చిరుగంటలు ఉండేవనుకుంటా. ఇప్పుడు అక్కడ కంతలు మిగిలే. గంటలు ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. ఆలోచిస్తూనే తలుపు కన్నాల్లోంచి లోపలికి చూశాడు. గుండె జల్లుమంది భయంతో 2 అడుగులు వెనక్కి వేసి గబగబా మెట్ల దగ్గరికి చేరుకున్నాడు. లోపలి దృశ్యం పదే పదే అతని కళ్ళ ముందు కదలసాగింది. నమ్మశక్యం కాలేదు. లోపల ఎత్తైన శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పిన పెద్ద నాగుపాము, దాని తల మీద దగాయమానంగా మెరుస్తున్న నాగమణి, పానుపట్ట నిండా కాంతులేనితో గర్భాలయాన్ని పట్టపగలుగా మార్చేసిన తీరు నీరవ్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముచ్చెమటలు పట్టాయి. చేతితో వీపు మీద చర్చుకున్నాడు ధైర్యం కూడగట్టుకుందుకు. అయినా వణుకు తగ్గలేదు అతనికి. అంత భారీ సర్పాన్ని తనెన్నడూ చూడలేదు. అదిగాని నా మీద పగపట్టదు కదా అన్న ఆలోచనే భయంకరంగా తోచి వెన్నులోంచి జర పాకింది భయం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకున్నాడు. అంతలో వెనక్కి ఏదో మెత్తగా కదులుతున్న అలికిడి. సర్రున వెనక్కి తిరిగాడు. ఊపిరి ఆగినంత పనైంది. ఆ భారీ సర్పం జర కదులుతూ వస్తోంది. ఇంకా తన పని అయిపోయింది, ఇదే తనకు ఆఖరి క్షణం అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఆ బ్రహ్మాండ సర్పం కదిలి కోనేటిలోకి దిగి మాయమైంది. ఉఫ్! గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. గండం తప్పినందుకు నేరం. ఇంకొక క్షణం అక్కడ ఉండొద్దనుకున్నాడు. అక్కడే ఉంటే ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాలో, ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అనుకుని గబగబా కోట దిగువకు వెళ్ళే మెట్ల వైపుకు నడిచాడు. ఆ మెట్లన్నీ దిగి కిందకి చేరుకోవడానికి ఇంచుమించుగా గంటంపావు పడుతుంది. అప్పుడే వినిపించింది అతనికి ఆ గజ్జెల చప్పుడు, లయభేద్దంగా వేస్తున్న అడుగుల సవ్వడి ఆ మంటపంలోంచి వినిపిస్తోంది. ఆగిపోయాడు. అప్రయత్నంగా అతను ఆ మంటపం వైపుకి దారి తీశాడు. అర్ధవృత్తాకారంలో ఉన్న వరండాలు, మధ్యలో చతురస్రాకారంలో ఉన్న విశాలమైన నాట్య మండపం, దానికి ఎదురుగా కోనేరు, కోనేటి కావల శివాలయం. ఆ కాలంలో రాజు తన పరివారం ఆ వరండాల్లో ఉచితాసనాలపై కూర్చుని నర్తకీమణుల నాట్యాన్ని తిలకించేవారని, అటు శివునికి అభిముఖంగా నృత్యం సాగేదని మనం అభిప్రాయపడవచ్చు. నీరవ్ ఓ స్తంభం చాటు నుండి నాట్యమండలంలోకి దృష్టి సారించాడు. అక్కడ నృత్య సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ మెరుపుతీగ నాట్యం చేస్తోంది. దివి నుంచి దిగివచ్చిన దేవకన్యల వంటి అపురూప లావణ్యం మిసిమిస్ వర్ణ మేనిఛాయతో మెరిసిపోతోంది. బాలలేళ్ల గెంతుల్లోని వేగం, అద్భుత హావభావ విన్యాసం, చక్కని అభినయం, కలువల వంటి కనుద్వయం, అబ్బురుపరిచే హొయలులికించే భంగిమలు, రెప్ప వాల్చకుండా చూడసాగాడు నీరవ్. అరగంట సేపు నిరాటంకంగా సాగిందా నృత్య ప్రదర్శన. ఇంటికి వెళ్ళాలనే ఆలోచన ఎటు వెళ్ళిపోయిందో మరి. నృత్యం ముగిగానే ఆమెకు ఎదురుగా నిలబడి ఆనందంతో చప్పట్లు కొడుతూ అద్భుతం, పరమాద్భుతం అంటూ మెచ్చుకున్నాడు. ఆమె ఒక్కసారి విశాలమైన రెప్పలు ఎత్తి తీక్షణంగా చూసి గజ్జెలు గల్లు గల్లున శబ్దం చేస్తుండగా విస నడుచుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. పొగడ్తకు స్పందించకపోవడం, కోపంగా చూడటం ఎందుకో అర్థం కాలేదు అతనికి. ఇంతలోనే, ఎవరు బాబు నువ్వు? పట్టినామాలు పెట్టుకున్న ఓ వృద్ధుడు ఆమె నృత్యానికి నట్టువాంగం వాయించి పాట పాడిన వ్యక్తి అతడు. పండు వెన్నెలలా నెరిసిన జుట్టు, గుబురు మీసాలు, 70 దాటి ఉండవచ్చు వయస్సు. ఏం బాబు, ఎవరు నువ్వు? ఈ పాడుపడ్డ కోటలో తిరుగుతున్నావు, భయం వేయట్లేదా? పైగా ఒంటరిగా వచ్చావు.
నీరవ్ అతని కేసి తేరిపారా చూస్తూ నవ్వి, స్వామి, మీరు ఇక్కడే తిరుగుతున్నారు కదా, ఈ వయస్సులో మీకు లేని భయం నాకెందుకు, నేను వయస్సులో ఉన్నాను కదా అన్నాడు. వృద్ధుని గుబురు మీసాలలో నవ్వు మెరిసింది. నీరవ్ చెప్పాడు, నేను చిత్రలేఖన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని. తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఈ కోటలోని కట్టడాల శిల్పాల నమూనాలను గీసుకుంటాను. ఓహో, తర్వాత వాటిని ఏం చేస్తావు? ప్రశ్నించాడు ఆ స్వామి. క్యాన్వాస్ మీద చిత్రించి రంగులద్ది అమ్మకానికి పెడితే చాలా డబ్బు సంపాదించవచ్చును, ఉత్సాహంగా చెప్పాడు నీరవ్. ఆ వృద్ధుడు ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, రాజుల ధనం, శ్రామికుల శ్రమ, శిల్పుల కళాకౌశలం, ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించిన కట్టడాలు ఆఖరికిలా అంగడి సొమ్ముల్లా అమ్ముకుంటున్నారన్నమాట అన్నాడు. స్వామి, ఎందుకు చింతిస్తున్నారు? ఎలాగైనా శిథిలమయ్యేవే కదా. వాటి ఉనికిని ఈ విధంగా కాపాడి వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో తప్పే ఉంది అన్నాడు నీరవ్. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు తల పంకించి, నీవు చెప్పింది కూడా నిజమే, ఏది శాశ్వతం కాదు. ఈ రకంగానైనా వీటి ఉనికిని కొంతకాలం కాపాడవచ్చేమో. కొంతకాలం కాదు స్వామి, చాలా కాలం కాపాడవచ్చు. అందుకు అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వృద్ధుని కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగానా? అవును స్వామి, నన్ను నమ్మండి. అయితే ఇంతకంటే అపురూప కట్టడాలు చూపిస్తాను. వాటిని కూడా శాశ్వతంగా నిలిచిపోయేట్టు చేస్తావా? వచ్చే పౌర్ణమికి ఇక్కడికి రాగలవా? ఆయన గొంతులో ఏదో అభ్యర్థన. తప్పకుండా వస్తాను స్వామి. స్వామి, మీకు ఈ ప్రదేశం గురించి బాగా తెలుసు అనుకుంటాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తారా? ఆయన అడగమన్నట్టు తలాడించాడు. శివాలయంలో లింగానికి చుట్టుకున్న మహాసర్పాన్ని గురించి, నృత్యం చేసిన ఆ యువతి గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు ఆయన, ఆ మహాసర్పం శివస్వరూపం. వందల సంవత్సరాల నుండి అది అలాగే జీవిస్తోంది. ఇంకా ఆ యువతి మహారాజు మహేంద్ర భూపతి కుమార్తె రాకుమారి దేవయాని. అతని సమాధానం విని కంగు తిన్నాడు నీరవ్. ఏంటి మీరనేది? ఏనాటి మహేంద్ర భూపతి? 600 సంవత్సరాల కింద పాలించిన మహారాజు గురించేనా మీరు మాట్లాడేది? నమ్మశక్యంగా లేదు. అవును, ముమ్మాటికి అతన్ని గురించే. వారి గురించిన అనేక రహస్యాలు నాకు తెలుసు. వాటిని గురించి చెప్తాను, సాక్ష్యాధారాలతో సహా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే, నేను నిజాలు మాత్రమే చెప్తాను.